అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈ పాట థంబ్నెయిల్ చూసి మీ అందరికీ కూడా ఆల్రెడీ సిరులిచ్చు శ్రీలక్ష్మి నేర్పించారు కదా, మళ్ళీ సిరులిచ్చు శ్రీలక్ష్మి పాట పెట్టారేంటి అని అనుకోవచ్చు. ఈరోజు మనం మన ఛానల్లో ఇప్పటిదాకా మనం ఎప్పుడు మాట్లాడుకొని కొన్ని విషయాల్ని మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ సిరులిచ్చు శ్రీలక్ష్మి పాట గత కొద్ది రోజుల క్రితం మన ఛానల్ నుండి డిలీట్ చేయబడ్డం జరిగింది. దీనికి చాలా పెద్ద స్టోరీనే ఉందని చెప్పాలి. కానీ చాలామంది ఆ పాట చాలా బాగుందండి, ఆ పాట నేర్చుకుంటాం పెట్టండి అని చాలా మెసేజెస్ పెట్టడం వల్ల ఈరోజు ఈ వీడియోని మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈ పాటకి జరిగినటువంటి కథ ఏమిటంటే, ఈ పాట ఇంటర్నెట్లో చాలామంది పాడడం జరిగింది. చాలామంది వాళ్ళ ఛానల్లో పాడారు, చాలా చక్కగా ఉంది. అందరూ సులభంగా నేర్చుకునేట్లు సింపుల్గా ఉండడం చేత మనం కూడా ఆ పాటని కొద్దిగా ట్యూన్ని సరిచేసి ఆ ట్యూన్కి ఇంకొంచెం అందంగా కొన్ని సంగతులను చేర్చి ఆ సాహిత్యాన్ని ఆ పాటని మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరిగింది. అయితే ఈ పాట ఎవరు రాశారు అది మనకి పూర్తిగా తెలీదు. ట్యూనింగ్ అయితే మేము దాన్ని అంతా కూడా ట్యూన్ చేయడం జరిగింది మళ్ళీ. అయితే కొద్ది రోజుల తర్వాత మనకి ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఈ పాట నేనే రాశాను అని. వాళ్ళ మెసేజ్ పెట్టగానే మనం వెంటనే మన డిస్క్రిప్షన్లో ఆ లిరిక్స్ దగ్గర రచయిత ఫలానా వాళ్ళు అని వాళ్ళ పేరును కూడా చేర్చడం జరిగింది. కానీ అప్పటికే మన పాట చాలామంది చాలా బాగా నేర్చుకొని మంచి కామెంట్స్ పెట్టారు, మంచి వ్యూస్ వచ్చాయి. అది చూసి కాబోలు, అది ఇష్టం లేక కాబోలు ఆ సదరు వ్యక్తి, ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఆ సదరు వ్యక్తి మన ఛానల్కి చాలా నష్టం కలిగించే విధంగా మన ఛానల్ మీద స్ట్రైక్ వేయడం జరిగింది. చాలామందికి తెలియదు ఈ స్ట్రైక్ ఏమిటో. అంటే ఇలాంటి స్ట్రైకులు వేస్తే మన ఛానల్ డిలీట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఏమని అంటే, నా సాహిత్యాన్ని వీళ్ళు వాడుకున్నారు అని. అయితే మనం ఇప్పటిదాకా ఎన్నో మంచి మంచి పాటలు, పెద్ద పెద్ద రచయితలు రాసిన పాటల్ని కూడా మన ఛానల్లో నేర్చుకున్నాం మనందరం కలిసి. ఆ పాటలను విని ఆ రచయితలు కూడా మనకి ఫోన్ చేసి చాలా బాగుందండి, మా పాటను మీరు చెప్పడం వల్ల ఇంకా ఎంతోమంది నేర్చుకుంటున్నారు, వింటున్నారు, చాలా సంతోషం కలిగిందని చెప్పారే. కానీ ఇలా జరగడం మనకిది మొదటిసారి. అయితే ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మన ఛానల్ని మనం ఏ డబ్బులు సంపాదించడానికో లేతే కమర్షియల్గానో ఆరంభించలేదు. కేవలం మనకొచ్చిన మన విద్యని నలుగురికి పంచాలి, నేర్చుకోలేని వాళ్ళకి, నేర్చుకునే స్తోమత లేని వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి కూడా సంగీతం నేర్చుకునే అవకాశం రావాలి, తద్వారా మన భక్తి ప్రవాహం కొనసాగాలి అన్న సదుద్దేశంతోనే మేము ఈ ఛానల్ని ఆరంభించాం. మీ అందరికీ తెలుసు, ఇలాంటి ఛానల్స్ చూసేవాళ్ళు, ఈ పాటలు వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కేవలం డబ్బుల కోసమే అయితే మేము చక్కగా మా చీరలు చూపించవచ్చు, నగలు చూపించవచ్చు, మా ఫ్రిడ్జ్లో ఏముందో చూపించవచ్చు, మా హోమ్ టూర్ చూపించవచ్చు. దానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. కానీ ఈ పాటలు కొన్ని వేలల్లోనే వ్యూస్ వస్తాయి. కానీ మేము అలాంటి వ్యూస్ కోరుకోలేదు, అలాంటి సబ్స్క్రైబర్స్ని కోరుకోలేదు. కేవలం మంచి అభిరుచి, సంగీతం పట్ల, కళల పట్ల, అలాగే భక్తి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని కోరుకోవాలి. అందుకే కదా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటారు. అలాంటి వాళ్ళు ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే మనం మంచి మంచి పాటలు నేర్పిస్తూ ఇలా ముందుకెళ్తున్నాం. అలాగే డబ్బుల కోసమే ఛానల్ అనుకుంటే అసలు ఈ ఛానలే అవసరం లేదు. ఎందుకంటే నేను క్లాసులు చెప్తేనే దీనికంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఎంతోమంది ఫోన్ చేసి క్లాసులు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. క్లాసుల ద్వారా నేనేం చేయగలను, కొద్ది మందికి మాత్రమే సంగీతాన్ని నేర్పించగలను. కానీ ఈ వీడియోల ద్వారా లక్షల మంది ఈరోజు మన పాటలు నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏమిటంటే, నేనున్నంతకాలమే సంగీతం నేర్పించగలను. కానీ ఈ వీడియోస్ ద్వారా నేనున్నా లేకపోయినా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్నో తరాల వరకు ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరో ఒకళ్ళు ఒక్క పాట నేర్చుకున్నా మేము చేసిన ఈ ప్రయత్నానికి 1000 రెట్ల ఫలితం వచ్చినట్లే, మేము ఎప్పుడు కూడా సజీవంగా మీ మనసుల్లో నిలిచి ఉన్నట్లే. కాబట్టి ఆ వ్యక్తికి మేము చెప్పే విన్నపం ఏమిటంటే, ఎప్పుడైనా రచయిత తన పాట నలుగురు నేర్చుకోవాలి, పాడుకోవాలి, ఆ పాట అందరికీ అందాలి అనుకుంటే ఆ పాటకి గొప్పతనం ఇంకా పెరుగుతుంది. అది మనకే ఉండాలి, ఎవ్వరూ వినకూడదు అనుకోవడం అనేది చాలా అవివేకం, అజ్ఞానం అని నేను అనుకుంటున్నాను. మేము ఈ ఛానల్ని ఎప్పుడూ కూడా ఒక కమర్షియల్ దృష్టితో చూడలేదు. అందుకే మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు కూడా ఏ ఒక్క వీడియోలో కూడా మన ఛానల్ని షేర్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పండి అని ఎక్కడ కూడా మనం చెప్పలేదు. కానీ తర్వాత చాలామంది అలా చెప్పండి, లేకపోతే చాలామందికి తెలీదు, ఇలా సబ్స్క్రైబ్ చేయాలని తెలీదు, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియోలు వస్తాయని కూడా తెలీదు అని చెప్తుంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనం చేస్తుంది మంచి పని కాబట్టి అది నలుగురికి వెళితేనే దానికి పరమార్థం కాబట్టి అప్పటి నుంచి మనం లైక్ చేయండి, షేర్ చేయండి అంటూ కూడా చెప్పడం మొదలెట్టాం. అలాగే మీరు గమనిస్తే చాలామంది ఇలాంటి వీడియోస్, అంటే ఈ భక్తికి సంబంధించిన వీడియోస్, పాటలు నేర్పించే వీడియోస్, వీటన్నిటి క్రింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే చేయండి, ఫోన్ పే చేయండి, వీడియోస్కి సహకరించండి అని కూడా అడుగుతూ ఉంటారు. మనం ఎప్పుడు అలా అడగలేదు. అయితే ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఆ సదరు వ్యక్తి తన ఛానల్లో తాను రాసిన పాటలనే పెట్టలేదు, చాలామంది రాసిన పాటలను పెట్టుకున్నారు, ఎంతోమంది పాడిన పాటల్ని పెట్టుకున్నారు. మరి తన పాటలు ఎవ్వరూ పాడకూడదు అనుకున్నప్పుడు మరి మిగతా వాళ్ళందరి పాటలు ఆ వ్యక్తి ఎందుకు పెట్టుకున్నారో మాకైతే అర్థం కాలేదు. ఏదేమైనా ఆ వ్యక్తి ఇలా చేయడం మనకు మంచి జరిగిందే అనుకోవాలి. ఎందుకంటే ఈ పాట ఇంతకుముందు మనం నేర్పించిన పాటలోని సాహిత్యం కానీ సంగీతం కానీ చాలా చాలా సింపుల్గా ఉంది. కాబట్టి అమ్మవారే మనకి చెప్పుండొచ్చు, ఈ శ్రావణ మాసంలో మీ స్థాయికి తగ్గ విధంగా మంచి సాహిత్యంతో ఇంకా మంచి సంగీతంతో నన్ను పాడి పూజించుకోండి, అంతేగాని ఆ పాట ఎందుకు అనుకున్నారేమో. ఈ పాటని మనం చక్కగా ఈరోజు ఇంకా అద్భుతమైనటువంటి రాగంలో ఇంకా మంచి సాహిత్యం, అంటే శబ్దశక్తి, ఆ పదాల్లో ఒక చైతన్యం, సంస్కృతంలో ఉన్న చక్కటి నామాలతో ఈరోజు అమ్మవారిని మనం కీర్తించుకోబోతున్నాం. ఇక ఈరోజు మనం ఈ సిరులిచ్చు శ్రీలక్ష్మి అనే మంగళహారతిని హిందోళ రాగం, చాలా అందరూ కూడా సులభంగా పాడుకోగలిగే రాగం అది. ఆ రాగంలో నేర్చుకోబోతున్నాం. తాళం ఖండచాపు తాళం. ఇక శృతి విషయానికి వస్తే 6 అంటే ఏ శృతిలో ఈ పాటని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ని అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈ పాటని మొదలు పెడదాం. సిరులిచ్చు శ్రీలక్ష్మి, సిరులిచ్చు శ్రీలక్ష్మి, జయమంగళం జయమంగళం, వరలక్ష్మి నీకిదే, వరలక్ష్మి నీకిదే, శుభమంగళం శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి, సిరులిచ్చు శ్రీలక్ష్మి, జయమంగళం జయమంగళం, వరలక్ష్మి నీకిదే, వరలక్ష్మి నీకిదే, శుభమంగళం శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి, శ్రీమన్మహాలక్ష్మి, జయమంగళం జయమంగళం, హరిప్రియ నీకిదే, హరిప్రియ నీకిదే, శుభమంగళం శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి, శ్రీమన్మహాలక్ష్మి, జయమంగళం జయమంగళం, హరిప్రియ నీకిదే, హరిప్రియ నీకిదే, శుభమంగళం శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఇది పల్లవి. ఈ పల్లవిలో మనం ఆ సిరులనిచ్చే ఆ సిరుల తల్లి పాలకడిలిని పుట్టినటువంటి ఆ శ్రీలక్ష్మికి మంగళం అన్నాం. అలాగే ఆ వరలక్ష్మికి, ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే ఆ వరలక్ష్మి శోభ కాబట్టి ఆ వరలక్ష్మికి కూడా శుభమంగళం అన్నాం. ఇక శ్రీమన్ మహాలక్ష్మి, ఈ లోకమాతకు కూడా మంగళం అన్నాం. ఇక చివరి లైన్లో హరిప్రియ అన్నాం. ఎందుకంటే అమ్మవారికి ఎన్నిసార్లు ఆవిడ పేరు ధ్యానించినా కంటే కూడా ఆ స్వామివారితో కలిపి హరి ప్రియ, ఆ హరితో కలిపి చెప్తే ఆ సిరి పొంగిపోతుంది, ఎంతో ఆనందాన్ని పొంది తప్పక మనందరినీ కూడా కరుణిస్తుంది. కాబట్టి ఇక్కడ హరిప్రియ అంటూ ఆ స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ధ్యానించుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇది నేర్చుకుందాం. ఇది హిందోళ రాగం కాబట్టి అందరూ చాలా సులభంగా పాడుకోవచ్చు. అందులోనూ మన ఛానల్లో కట్టెదురా వైకుంఠము, నిగమా నిగమాంత ఇలా ఎన్నో పాటలు నేర్చుకున్నాం. ఈ పాట వింటుంటే కూడా ఈ రాగం చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, సిరులిచ్చు శ్రీలక్ష్మి
వరలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇలా ఈ పల్లవి మొత్తం కూడా 2 సార్లు పాడుకోవాలి. ఇప్పుడు ఈ పల్లవిని కలిపి తాళంతో రిపిటేషన్స్తో ఒకసారి పాడుకుందాం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇది అవ్వగానే మనం అమ్మవారిని ఇలా చక్కటి పదాలతో అర్చించడమే కాకుండా స్వరాలతో కూడా అర్చిద్దాం. ఈ స్వరం కూడా చాలా సింపుల్గా ఉండేట్టు అందరూ పాడేట్టు నేర్చుకుందాం. సగమగ సనీసా సగమగ సనీసా గమద మగ మాదా గమద మగ మాదా దనిసా మదని దనిసా మదని దని సగనిసా అంతే. ఈ సింపుల్ స్వరం దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా నేర్చుకుందాం. సగమగస సగమగస నీసా నీసా సగమగస సగమగస నీసా నీసా గమద మగ గమద మగ మాదా మాదా గమద మగ గమద మగ మాదా మాదా దనిసా దనిసా మదని మదని దని సగనిసా దని సగనిసా సగమగ సనీసా సగమగ సనీసా గమద మగ మాదా గమద మగ మాదా దనిసా మదని దనిసా మదని దని సగనిసా. దని సగనిసా ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ స్వరం కూడా పాడడం వచ్చేస్తుంది. అమ్మో ఈ స్వరాలు మనకు వస్తాయా, సంగీతం నేర్చుకుంటేనే వస్తాయని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఇంకా ఇంకా డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే మన పాడడంలో కూడా ఆ సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా కష్టమైన ఒక 4-5 సార్లు నేర్చుకొని పాడుకోవడానికి రోజు పాడుకోండి అమ్మవారి ముందు. కొద్ది రోజులకి మీకే చాలా ఈజీగా సునాయాసంగా పాడడం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మొదటి చరణం. పాలకడలిని పుట్టి పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన హరిని చేపట్టిన లోకమాత నీకు లోకమాత నీకు జయమంగళం జయమంగళం పాలకడలిని పుట్టి పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన హరిని చేపట్టిన లోకమాత నీకు లోకమాత నీకు జయమంగళం జయమంగళం పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం.
అమ్మవారు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ అమృతపు సముద్రంలోంచి తెల్లటి వస్త్రాలతో దేదీప్యమానంగా అలా వెలుగులను చిమ్ముతూ అలా వచ్చారట. వచ్చి ఆవిడ ఎవ్వరిని అటు ఇటు చూడలేదట. కేవలం ఆ హరిని మాత్రమే చూసి అలా వెళ్ళి ఆయన మెడలో మాలను వేసి అలా స్వామి వక్షస్థలంలో ఒదిగిపోయిందట ఆ అమ్మవారు. అందుకే ఇక్కడ పాలకడలిని పుట్టి హరిని చేపట్టి ఆవిడెవరు? ఈ లోకమాత, ఈ మొత్తం లోకంలోని సమస్త సృష్టిలోని జీవాలన్నిటికీ కూడా తల్లి, మనందరినీ కూడా పోషించే ఆ మాత. ఓ లోకమాత నీకు జయమంగళం అంటున్నాం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన, పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. లోకమాత నీకు జయమంగళం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన, పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. లోకమాత నీకు జయమంగళం. లోకమాత లోకమాత నీకు నీకు జయమంగళం. జయమంగళం. ఇలా లోకమాత అమ్మ అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ అమ్మ మన వంక చూడకుండా ఉంటుందా? మనకి తెలుసు కనకధారలో కూడా ఆ ఆదిశంకరాచార్యుల వారు ఏమని చెప్పగానే ఆవిడ గుండె కరిగిపోయింది. అమ్మ మేము ఎటువంటి దిక్కులేని పక్షి పిల్లలమమ్మా, నా వంక చూడు తల్లి, నువ్వు ఈ లోకానికే తల్లివి కదా, నువ్వే మమ్మల్ని చూడకపోతే మమ్మల్ని ఇంకెవరు చూస్తారమ్మా? మా పాపాలని, మా పాప కర్మల్ని అన్నిటినీ కూడా పోగొట్టడం కాదు, ఆ పాప కర్మల్ని అన్నిటినీ కూడా చాలా దూరంగా మా వద్దకు మళ్ళీ తిరిగి రానంత దూరంగా అలా తోసేయమ్మ అంటూ ఆదిశంకరాచార్యుల వారు ఆ తల్లిని కనకధార స్తోత్రంలో ప్రార్థించగానే అమ్మవారు అలా బంగారు వర్షాన్ని కురిపించింది. అటువంటి లోకమాతని మనం ఇంత ఆర్తిగా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వేడుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? లోకమాత లోకమాత నీకు నీకు జయమంగళం. జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం. హరిప్రియ నీకిదే శుభమంగళం. హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఇలా చరణం అవగానే పల్లవి అంతా ఒకసారి పాడాలి. ఇప్పుడు ముందు మనం స్వరం పాడాం కదా, ఆ స్వరం పాడి మొదటి చరణం పాడి ఈ పల్లవిని కూడా పాడుకుందాం. సగమగ సనీసా గమద మగమాదా ధనిసా మదని ధని సగనిసా. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం. లోకమాత నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం. హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.
జయమంగళం నిత్యశుభమంగళం. ఇక రెండవ చరణం. ఈ రెండవ చరణానికి ముందు కూడా మళ్ళీ సేమ్ స్వరం. సగమగ సనీసా సగమగ సమీస గమదమగమాదా గమదమగమాదా దనిసా మదని దనిసా మదని దనిసగనిసా దనిసగనిసా శ్రీకరి శుభకరి శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగదామేశ్వరికి మంగళం. శ్రీకరి శుభకరి శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగదామేశ్వరికి మంగళం. శ్రీరంగ శ్రీరంగ ధామేశ్వరికి ధామేశ్వరికి జయమంగళం. జయమంగళం. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి, అన్ని శుభాలకు అన్ని మంగళాలకు అన్నిటినీ కూడా మనకి ప్రసాదించే ఆ సర్వసంపత్కరి ఎవరావిడ? శ్రీరంగ ధామేశ్వరి, ఆ శ్రీహరి పట్టపురాణి, ఆ తల్లికి జయమంగళం అన్నాం ఈ చరణంలో. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగదామేశ్వరికి మంగళం. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగదామేశ్వరికి మంగళం. శ్రీరంగ శ్రీరంగ ధామేశ్వరికి ధామేశ్వరికి జయమంగళం. జయమంగళం. మళ్ళీ వెంటనే సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. ఇలా మొత్తం పల్లవి అంతా కూడా ఒకసారి పాడాలి. ఇలా చరణాన్ని స్పీడ్గా పాడి మళ్ళీ మధ్యలో అలా స్లోగా పాడుతుంటే వినడానికి కూడా మనకి మనం పాడుకుంటుంటే కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ శ్రీరంగ ధామేశ్వరి అంటూ నెమ్మదిగా అమ్మవారిని ధ్యానించుకుంటూ మనసులో స్మరించుకుంటూ పాడితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. సగమగ సనీసా గమద మగమాదా ధనిసా మదని ధనిసగనిసా శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగ ధామేశ్వరికి జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం. వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం. హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. మళ్ళీ ఇక స్వరం వచ్చి మళ్ళీ మూడో చరణం వస్తుంది. సగమగ సనీసా సగమగ సనీసా గమద మగమాదా గమద మగమాదా ధనిసా మదని ధనిసా మదని ధనిసగనిసా ధనిసగనిసా భక్త
భక్తజనపాలిని భక్తజనపాలిని సకల శుభదాయిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం కనకధారా నీకు జయమంగళం భక్తజనపాలిని సకల శుభదాయిని భక్తజనపాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం కనకధారా నీకు జయమంగళం కనకధారా కనకధారా నీకు నీకు జయమంగళం జయమంగళం భక్తజన పాలిని తన్నెవరైతే నమ్ముకుంటారో తన్ని పూజిస్తారో తన్నే మనసులో ధ్యానించుకుంటూ ఉంటారో అలాంటి భక్తులందరినీ కూడా అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. సకల శుభదాయిని సకల శుభాలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను సిరి సంపదలను ఒకటేమిటి తన భక్తులకు ఏం కావాలో వాటన్నిటిని అందించే సకల శుభదాయిని కనకధార. కనకధార అన్న మాట పలికితేనే చాలు మనకి ఆ తల్లి కరుణ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మని ఆది శంకరాచార్యులు వారు కీర్తించి ఆ కనకధారను కురిపించి ఆ కనకధారను కురిపించడే కాదు జన్మ జన్మల పాపాలను కడిగివేసే అతి గొప్ప శక్తి ఉన్న స్తోత్రం కనకధార స్తోత్రం. అందుకని ఇక్కడ అమ్మవారిని మనం ఆ కనకధార నీకు శుభమంగళం అంటూ కూడా జయమంగళం అంటూ ఇక్కడ మనం కూడా ప్రార్థించుకుందాం. భక్తజనపాలిని సకల శుభదాయిని భక్తజనపాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం కనకధారా నీకు జయమంగళం భక్తజనపాలిని సకల శుభదాయిని భక్తజనపాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం కనకధారా నీకు జయమంగళం కనకధారా కనకధారా నీకు నీకు జయమంగళం జయమంగళం. ఇదవగానే మళ్ళీ ఒకసారి ఆ సిరులిచ్చు శ్రీలక్ష్మి పల్లవి అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. సగమగ సనీసా గమద మగ మాదా ధనిసా మదని ధని సగనిసా భక్తజనపాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం భక్తజనపాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం కనకధారా నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇక్కడ ఇలా మనం పల్లవి అంతా పాడాక ఎండింగ్లో ఆ అష్టలక్ష్ములను కూడా ఒకసారి ధ్యానించుకుందాం. అష్టలక్ష్ములు అంటే మనకు తెలుసు కదా, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. వాళ్ళకు కూడా ఒకసారి మనం ఈ పాటలో మంగళహారతులను అందించుకుందాం, మంగళ నీరాజనాలు పలుకుదాం. ఆదిలక్ష్మి నీకు జయమంగళం ఆదిలక్ష్మి నీకు జయమంగళం ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం ధైర్యలక్ష్మి నీకు జయమంగళం ధైర్యలక్ష్మి నీకు జయమంగళం
గజలక్ష్మి నీకిదే శుభమంగళం. గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మీ జయమంగళం. సంతానలక్ష్మి జయమంగళం. విజయలక్ష్మి నీకు శుభమంగళం. విజయలక్ష్మి నీకు శుభమంగళం. విద్యాలక్ష్మీ జయమంగళం. విద్యాలక్ష్మి జయమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఇలా అష్టలక్ష్ములకు కూడా ఒక్కొక్క స్థాయిలో కింద నుంచి పెంచుతూ పాడాం కదా, అలా పాడితే అంటే అష్టలక్ష్ములకు కూడా అందరూ లక్ష్ముల కరుణ కూడా మనకి అవసరమే. కాబట్టి అందరినీ ధ్యానించుకుంటూ ఎండింగ్లో ఇలా పాడదాం. ఆదిలక్ష్మీ నీకు జయమంగళం. ఆదిలక్ష్మి నీకు జయమంగళం. ధాన్యలక్ష్మీ నీకు శుభమంగళం. ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం. ధైర్యలక్ష్మీ నీకు జయమంగళం. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం. గజలక్ష్మి నీకిదే శుభమంగళం. గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మీ జయమంగళం. సంతానలక్ష్మి జయమంగళం. విజయలక్ష్మీ నీకు శుభమంగళం. విజయలక్ష్మి నీకు శుభమంగళం. విద్యాలక్ష్మీ జయమంగళం. విద్యాలక్ష్మి జయమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. 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 సరసిజ నిలయే సరసిజ నిలయే సరోజహస్తే సరోజహస్తే ధవళతమాంశుక ధవళతమాంశుక గంధమాల్య శోభే గంధమాల్య శోభే భగవతి హరివల్లభే భగవతి హరివల్లభే మనోజ్ఞే మనోజ్ఞే త్రిభువన భూతికరీ త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం ప్రసీద మహ్యం త్రిభువన భూతికరీ త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం. ప్రసీద మహ్యం. ఇంత చక్కగా అమ్మవారికి మంగళం అంటూ ఈ శ్లోకంతో అర్చిస్తే అమ్మవారు తప్పకుండా మనకి ప్రసన్నురాలవుతుంది, తన కరుణని మనందరి మీద కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రిపిటేషన్స్ ఎలా పాడాలి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఇవ్వాలి, ఇదంతా కూడా ఒకసారి కలిపి పాడుకుందాం.
సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాదా ధనిసా మదని ధని సగనిసా. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాతా నీకు జయమంగళం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాతా నీకు జయమంగళం. లోకమాతా నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాదా ధనిసా మదని ధని సగనిసా. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగధామేశ్వరికి మంగళం. శ్రీరంగధామేశ్వరికి జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సగమగ సనీసా గమద మగమాదా ధనిసా మదని ధని సగనిసా. భక్తజన పాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం. భక్తజన పాలిని సకల శుభదాయిని కనకధారా నీకు జయమంగళం. కనకధారా నీకు జయమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆదిలక్ష్మీ నీకు జయమంగళం, ధాన్యలక్ష్మీ నీకు శుభమంగళం. ధైర్యలక్ష్మీ నీకు జయమంగళం, గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మీ జయమంగళం, విజయలక్ష్మీ నీకు శుభమంగళం. విద్యాలక్ష్మీ జయమంగళం,
ధనలక్ష్మి నీకిదే శుభమంగళం, ఆదిలక్ష్మి నీకు జయమంగళం, ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం, ధైర్యలక్ష్మి నీకు జయమంగళం, గజలక్ష్మి నీకిదే శుభమంగళం, సంతానలక్ష్మి జయమంగళం, విజయలక్ష్మి నీకు శుభమంగళం, విద్యాలక్ష్మి జయమంగళం, ధనలక్ష్మి నీకిదే శుభమంగళం, అష్టలక్ష్ములకిదే జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, అష్టలక్ష్ములకిదే జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం, త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. మీరందరూ కూడా ఈ చక్కని మంగళహారతిని నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరెవరైనా అమ్మవారికి సంబంధించి ఇక ఏ దేవుడికి సంబంధించిన చక్కటి మంగళహారతులు పాటలు రాసి ఉంటే వాటిని మాకు కూడా పంపించండి. వాటిని కూడా ట్యూన్ చేసి మీ అందరికీ నేర్పించడానికి ప్రయత్నిస్తాం. తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.